అత్తయ్యారంట. ఇంక నేను ఎందుకని బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాను నేను. ఇంతకీ ఏంటంటే ఎండలో వచ్చింది పాపం ఎవరో అత్తయ్య గారు. మంచిల కోసం అంత కేకలేయాలా ఏమ్మా? బుజ్జా ఏం రాతున్నావురా? ఏమన్నా బుజ్జా లేకపోతే ఏదో పేరు పిలుతారు కదా కోళ్ళని, ఏమ్మా పిలుతారు కదా, ఓలే అని కేకేసింది. అప్పటికి పాపం గ్లాసు మంచిలు అట్టుకొచ్చేసింది. ఎవరికి తాగాలి కదా, నువ్వు ఎండలో వచ్చావు కాబట్టి తెచ్చింది తాగాలి కదా. ఏంటా ఇలాగ అనగానే ఇలాగొచ్చి ఇలా పట్టుకొచ్చేసా గ్లాసు సడిగా గడిగా అంటుంది. ఏమంటే సరిగా కడక్కుండా వస్తారంటండి, ఎవరన్నా కాళ్ళు తెత్తదా ఏమా? ఈ ఊరు కోడలు చేయొత్తండి. నేనేమన్నా మీ కూర మంచి కోసం చెప్తున్నాను, మీకోసం పులిగా ఎత్తండి రా. ఈ ఊరు కోడలు ఎంతమంది ఉన్నారు చేయొత్తండమ్మా? వెరీ గుడ్. ఇంకా ఉన్నారు ఇత్తుతల్లి సిగ్గుపడిపోయి పాపం. అయితే సరిగా కడిగావా అంది ఎవరినే. అప్పుడు అత్తయ్య గారు కడగకుండా తెస్తానంటండి, కడిగి తెచ్చానంది. ఎన్నిసార్లు కడిగా? అయ్యి బాబోయ్ తెలీదు అత్తయ్య, కడిగాను కానీ ఎన్నిసార్లు కడిగాను, ఈసారి నుంచి కడిగిన దాన్నే 10 సార్లు కడుగు అంద. అల్లయ్య అత్తయ్య గారు ఈ రోజు నుంచి నేను ఏకంగా చెప్పరేంటండి అంది. ఆ రాత్రి అత్తగారు అన్నం పెట్టుకుంది. అన్నం పెట్టుకుందాను ఏం పెట్టుకోవాలరా బుజ్జి చెప్పండి రా? మంచిలు ఇట్టుకోవాలా? మంచిలు ఇట్టుకోలేదు, ఇక కలిపేసి తోసేస్తుంది. అయ్యి బాబు కొంతమంది అన్నం తింటారమ్మా. అయ్యి బాబు నాయన ఆ తిండి బాబోయ్ రేపు దొరకదంటూ మొత్తం లొంగెట్టు అరే నవ్వులుతారో మింగుతారో తెలియదమ్మా. అలాగ మొత్తం మీద వేసేస్తుంది. వేసి లోపల పట్టేసింది. ఏంటి అంటుంది, ఉలే బాబాయ్ రావే గుర్తెట్టేది బాబాయ్ బాబాయ్ అంటుంది. ఏం తేమంటుంది? తెత్తలేదు. మళ్ళీ తెమ్మవులే రావ చచ్చిపోయేలా ఉన్నారు. అత్తయ్య 5 సార్లు అడిగాను, ఇక 5 సార్లు ఉంది అత్తయ్య, తెత్తన రాగలదంట. తెచ్చో లోపల చచ్చిపోయేదమ్మా. దేవుడి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో? కొద్ది గట్టిగా చెప్పండి రా. కోడలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే